హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా టేస్టీగా బీన్స్ కర్రీని నేను మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మరి చేసేద్దామా? ముందుగా 250 గ్రామ్స్ బీన్స్ని మీడియం సైజులో చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న బీన్స్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇది ఇలా పక్కన కుక్ అవుతూ ఉండగా ఇప్పుడు మసాలా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 ఇంచి అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక టొమాటో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి బీన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి కలుపుకొని ఈ మసాలా అంతా బీన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకొని చివరిగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.